మన రాష్ట్రంలో రాజకీయం చూస్తూ ఉంటే పెద్దలు ఒక మాట అనేవాళ్ళండి, లొడలొడా వాగేవాడు కన్నా మౌనంగా పనిచేసుకొని పోయేవాడు మిన్నా అని. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రజల మనసిరి ప్రవర్తించే లోకేష్ లాంటి యువ నాయకులు కావాలి. ప్రజల ఇష్టంతో పని లేకుండా పైశాచిక వాగుడు వాగే జగన్ లాంటి ఉన్మాదితో వాళ్ళకి పనే ఉండదు. చాలామందితో పాటు నేను కూడా అనుకుంటా ఉంటాను, బీజేపీతో అండర్ గ్రౌండ్ సపోర్ట్ ఉండబట్టే జగన్ అనేవాడు బ్రతికి కట్టగలిగాడని. కల్తీ, మద్యం, బాబాయ్ హత్య, తిరుమల లడ్డు, కల్తీ ఈ మూడు చాలు వాడిని బొక్కలు వేయడానికి. కానీ ఇప్పటి వరకు ఉపేక్షించారు. భవిష్యత్తులో ఎదుగుతాడేమో, అవసరం ఉంటుందేమో అన్న దురాలోచన సాధారణంగా ఒక పార్టీ ఓడిపోతే తర్వాత రోజుల్లో చేసే పనుల ద్వారా పునరుద్ధరణ చేసుకుంటుంది. కానీ వైసీపీ విషయంలో అది ఇంతవరకు జరగలేదు. ఎంతసేపు ఊహాలోకంలో సాక్షిలో ప్రచురించే వార్తలు తప్ప వాస్తవంలో ఇంకా దిగజారి కంత్రి వేషాలు, డ్రామాలు, అవాస్తవాలు, ప్రజలు మనసరి కూడా వాడి పైశాచిక తృప్తి దుగ్ధ తీర్చుకునే పనులు ఇవే కాకుండా 5 ఏళ్ళు మూడు ముక్కలాట ఆడి ఇప్పుడు మావిగన్ అనడంలో జనాలు వీడికి మైండ్ దుబ్బిందా లేక జనాలు గొర్రెల్లా అలాగా కనిపిస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు. నాయకుడికి కావాల్సింది ప్రజల ఇష్టం, అంతేగాని తన పైశాచిక ఆనందం కోసం ప్రజలను ఎత్తిన రుద్దే ప్రయత్నం కాదు. లోకేష్ మొదటి నుండి కేంద్ర పెద్దలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ మోడీ మన్ననలు పొందుతూ ఉన్నాడు. వాళ్ళ అనుమతితో అమరావతికి చట్టబద్ధత తీసుకొచ్చి మోడీని కలిసి మన్ననలు పొందాడు. కేంద్రం కూడా జగన్కి చాలా అవకాశాలు ఇచ్చింది. మొన్న చట్టబద్ధత చేసేటప్పుడు కూడా మోడీ మిథున్ రెడ్డితో చట్టబద్ధతకి సపోర్ట్ చేయమని చెప్పినా చేయకుండా మూవీగన్ అనడం, దాంతో విపరీతంగా ట్రోలింగ్కి గురయ్యి జగన్ను జనాలు పిచ్చోడి కింద చూస్తూ ఉన్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో కూడా జగన్ గెలవడం అసంభవం, 2029 తర్వాత ఆ పార్టీ సోదిలో కూడా ఉండదు అని రావడంతో కేంద్ర పెద్దలు జగన్కి సీన్ ఇవ్వకుండా అనవసరమని తీర్మానించుకున్నారట. జగన్ సీన్ ఇవ్వకుండా అనవసరమని తీర్మానించుకున్నప్పటికీ లోకేష్ చాప కింద నీరులా అన్నింటిని చక్కబెడతా ఉన్నాడు. కంసుడిలా చెరసాలకు పంపే ప్రయత్నాల్లో కూడా సఫలీకృతుడు అవుతాడని ఢిల్లీలో చర్చ జరుగుతూ. మొత్తానికి నాకు అనిపించేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి జైలు సీసీ కన్నా సోషల్ మీడియాలో మీమ్సే చాలా బీభత్సంగా ఉన్నాయి. ఇన్ని మీమ్స్ చూసినా సిగ్గు, లజ్జ, మానం విడి ఉన్నాడు. పులివెందుల్లో బావిలోనో బెంగళూరు బావిలోనో దూకిపోతాడు, కానీ ఇంకా ఎన్ని వదిలేసి తిరుగుతూ ఉన్నాడు. మరి ఈ విషయంలో మన తెలుగు ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.